ఐటీ రంగంలో మళ్లీ అనిశ్చితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు టెక్ దిగ్గజాలలో కొలువు అంటే జీవితం సెటిల్ అనుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. 2026లో కేవలం 4 నెలల్లోనే దాదాపు 70,000 మందికి పైగా టెక్కీలు రోడ్డున పడ్డారు. ఇది కేవలం ఆర్థిక మాంద్యం భయమా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న మాయాజాలమా? మెగా లే ఆఫ్స్ శాఖ మళ్లీ మొదలైందా? అసలు ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతుంది చూద్దాం సాక్షి ప్రత్యేక కథనంలో. టెక్ ప్రపంచంలో పెను తుఫాను రేగుతోంది. 2024, 2025లలో మొదలైన ఉద్యోగ కోతల పరంపర 2026 నాటికి మరింత ఉధృతమైంది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా ఒరాకిల్ దాదాపు 30,000 మందిని తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. భారత్లోనూ దీని ప్రభావం తీవ్రంగా ఉంది. మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ వందలాది మందిని తొలగించడమే కాకుండా తన వర్క్ ఫోర్స్ లో ఏకంగా 20% కోత విధించే ఆలోచనలో ఉంది. అమెజాన్ వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తూ ఖర్చులను తగ్గించుకుంటుంది. గతంలో లాభాలు లేక లే ఆఫ్స్ చేసేవారు, కానీ ఇప్పుడు లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా ఉద్యోగులను తీసేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనుషులు చేసే పునరావృత పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భర్తీ చేసి ఆ మిగిలిన సొమ్మును ఏఐ డేటా సెంటర్ల మీద పెట్టుబడిగా పెడుతున్నాయి కంపెనీలు. కేవలం సాఫ్ట్వేర్ రంగానికే ఇది పరిమితం కాలేదు. బ్యాంకింగ్ రంగంలో మోర్గాన్ స్టాన్లీ, లాజిస్టిక్స్ లో యూపీఎస్ వంటి సంస్థలు కూడా వేల సంఖ్యలో పోస్టులను రద్దు చేస్తున్నాయి. అయితే ఈ చీకటిలోనూ ఒక చిన్న వెలుగు రేఖ ఉంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో మాత్రం ఇప్పటికీ భారీగా నియామకాలు జరుగుతున్నాయి. అంటే మామూలు కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాల కాలం చెల్లి స్పెషలిస్టు ఉద్యోగాల శకం మొదలైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే ఈ మెగా లే ఆఫ్స్ సెగ ఎవరికైనా తగలవచ్చు. స్కిల్స్ పెంచుకోవటమే ఇప్పుడున్న ఏకైక మార్గం.